హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కరకరలాడే ఉల్లి పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈక్వల్ టు స్వీట్ షాపుల్లో మనం తీసుకునే ఉల్లిపాయ పకోడీలానే ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా మీరు ముందుగా చూడొచ్చు. ఈ ఆనియన్ పకోడీని వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆనియన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 4 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి తీసుకోవాలి. తీసుకున్నాక వాటిని ఇలా విడివిడిగా చేసుకోవాలి. ఉల్లిపాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుందండి, ఆ వాటర్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని మనం యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి వేయడం వల్ల మనకు ఉల్లిపాయ అనేది కరకరలాడుతుంది. ఒక బౌల్ నిండా శనగపిండిని తీసుకోవాలి. తర్వాత రుచికి సరిపడు కారం వేసుకోవాలండి. కారం తగ్గించి తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే కొంచెం తగ్గించి వేసుకోవాలి. ధనియాలను కొంచెం క్రష్ చేసి వేసుకోవాలండి. ఇందులోకి వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం అందులోంచి వాటర్ వస్తుందండి మనకు ఉల్లిపాయలోంచి. లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ లైట్గా వేసుకోవాలండి. వేసుకొని మొత్తం పిండిని కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి ఎలా వేస్తున్నానో ఆ విధంగా వేసుకోవాలండి. ఎప్పుడే టర్న్ చేయొద్దు, కొద్దిగా ఆగిన తర్వాత మనం పకోడీని టర్న్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. మనకు వేగిన తర్వాత తెలిసిపోతుందండి. దాని కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పకోడీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇది ఈవినింగ్ టైంలో చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం టీ తాగే ముందు పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. వేగానే టర్న్ చేయొద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చి టర్న్ చేయాలి. చూడండి ఈ విధంగా రంగు మారిపోయిందండి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసి పెట్టుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇలాగే వేసేసుకొని పకోడీ రెడీ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా మొత్తం చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వర్షం పడేటప్పుడు మనం పకోడీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమండి వర్షం పడుతుంటే వేడివేడి పకోడీ బజ్జీలు తినాలని? నాకు మాత్రం చాలా ఇష్టం అండి. పకోడీ అంటే చాలా ఇష్టం. చూడండి, చూస్తూనే తినాలనిపిస్తుంది. మొత్తం రెడీ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇవి ఒక 2 డేస్ వరకు ఉంటాయండి ఫ్రెష్గా. మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు ఉంటాయి. తర్వాత ఇందులోకి కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనకు సేమ్ స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుందో సేమ్ అదే స్టైల్లో ఉంటుందండి కరివేపాకు వేసుకొని తింటే. చూడండి ఈ విధంగా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి వేడి వేడి పకోడీ, కరకరలాడే పకోడీ రెడీ.
ఇది ఈవినింగ్ టైంలో స్నాక్లా తినొచ్చు, మనం టీ తాగే ముందు తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పిల్లలకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ బాగా నచ్చుతుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.